దేవాలయాలకు రాజకీయ రంగు పులమొద్దని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 ఏళ్ల క్రితం అప్పుడు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అందరి సహాయ సహకారాలతో మంజునగర్లో నిర్మాణం చేపట్టడం జరిగింది. అదృష్టం బాగాలేక తాము ఎమ్మెల్యేగా ఓటమి చెందాము. గెలిచిన వారు ఆలయంపై రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఒక మహిళా నాయకురాలని చూడకుండా తీవ్రవాదుల్లాగా బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లడం నియోజకవర్గంలోని ప్రజలందరూ చూశారు. హైకోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా ఉన్నప్పటికీ ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. అసలు నైతికంగా ఏర్పాటు చేసిన ఆలయ కమిటీకి నిరసన తెలపడానికి మాత్రమే ఆలయానికి వచ్చామని, ఆలయం మాది అని ఏనాడూ చెప్పలేదన్నారు. కొందరు కావాలనుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారని, దేవుని సాక్షిగా జరిగిన ఈ ఘటనకు దైవమే సమాధానం చెబుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు, యూత్ నాయకులు, గండ్ర దంపతుల అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మొన్న జరిగినటువంటి సంఘటన భూపాలపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ కూడా తెలుసు. మరి దీని మీద సత్యాలు అసత్యాలు ఇప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, మీరు వింటూనే ఉన్నారు. దాదాపుగా ఇది 2.5 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి సంఘటన. మరి మొన్న జరిగినటువంటి సంఘటనకి మరి నా యొక్క బాధే అనుకోవచ్చు, లేకపోతే ఏమి అనాలనో మాటలతో చెప్పడానికి మరి తెలియట్లేదు. ఆ బాధని మరి మీ అందరికీ కూడా తెలియడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపియడం జరిగింది. 2022లో భూపాలపల్లిలో ఒక మాజీ శాసనసభ్యులు ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి గారు భూపాలపల్లి జిల్లాగా ఏర్పడి దినదినాభివృద్ధిగా చెందుతున్నటువంటి భూపాలపల్లిలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేయాలి అని ఆనాడు ఆయనకు వచ్చినటువంటి సంకల్పం. మేము మరి నిత్యం వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని, ఆ కలియుగ దైవాన్ని సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు దర్శించుకునేటువంటి భక్తులుగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అక్కడ జరుగుతున్నటువంటి సేవలు, మరి అక్కడికి స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఎంతోమంది ఇవాళ ఇక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు స్వామిని దర్శించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడతారు. అది మేము అక్కడ ఎంతో మరి విఐపిగా వెళ్ళినా కూడా ఒక 2 నిమిషాలు కూడా చూడడానికి అవకాశం దొరకనటువంటి సందర్భాలు చాలాసార్లు మేము చూడడం జరిగింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి అనుకూలంగా మరి దగ్గర నుంచి చూస్తారనే ఆలోచనతోని ఆనాడు భూపాలపల్లిలో మరి ఆలయాన్ని నిర్మాణం చేపడదామని నిర్ణయించుకున్న తర్వాత మరి భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రముఖులని, వ్యాపారవేత్తల్ని, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ని, రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి మరి క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి స్థలంలో భూపాలపల్లి అనేది దినదినం ఇక్కడికి ఇటు సైడే పెరుగుతుంది, అక్కడ పెరగడం అనేది ఆగిపోయింది, ఇక్కడ కడితే బాగుంటుంది అనేది నాకు ఒక ఆలోచన ఉంది. మరి మీరందరూ కూడా ఏమంటారు అని అందరి ఆలోచన మేరకు ఆ రోజు మరి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా చరిత్రలోనే ఉంది, ఆలయం కడితే ఒకరు కట్టకూడదు, ఒకరే కడితే వాళ్ళ ఆలయము అనేది ఏర్పడుతుంది, అందరి సహాయ సహకారాలతోని ఆలయం అనేది నిర్మాణం చేయాలని పెద్ద పెద్ద పండితులు, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు అందరి సహాయ సహకారము అడగడం జరిగింది. దాంతోపాటు మా కుటుంబము మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు అందరి సహాయ సహకారంతో ఆ రోజు మరి ఆలయం ప్రారంభించినాం, శంకుస్థాపన చేసినాం. శంకుస్థాపన చేసిన తర్వాత కూడా అతి త్వరగా అక్కడికి వచ్చినటువంటి పండితులు, వేద పండితులు, అమ్మ ఆలయాలు కడతారు కానీ ఆలయాలను కట్టి గర్భగుడి కట్టి వదిలేస్తారు 3-4 సంవత్సరాలు, దాంట్లో అనేకమైనటువంటి శక్తులు ప్రవేశించి మనం కింద పెట్టినటువంటి యంత్రం యొక్క బలం అనేది, యంత్రం యొక్క శక్తి అనేది పోతుందమ్మా, ఎంత తొందరగా ప్రతిష్ట చేస్తే అంత శక్తి, అంత వైభవం ఉంటుందని చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఆ రోజు నేను ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా నేను ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నా, దీన్ని ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా పూర్తి చెయ్యాలి అని చెప్పి నేను ఒక సంకల్పం తీసుకొని ఆ రోజు మరి ఉడికిన ఆహారం తీసుకోకుండా, ఉప్పు కారం తినకుండా మరి దాదాపుగా
2 సంవత్సరాలు దగ్గర దగ్గర 23 నెలలు మరి ఆ అకుంఠిత దీక్షతోని ఆ ఆలయాన్ని నిర్మాణం జరిగింది. ప్రవేశం మరి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ప్రతిష్టా కార్యక్రమం కూడా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి మరి మీరు మీడియా మిత్రులు కానివ్వండి, భూపాలపల్లి ప్రజలు కానివ్వండి, అందరూ కూడా చూడడం జరిగింది. అతి స్వల్ప కాలంలో 14 నెలలలోనే గుడి నిర్మాణాన్ని పూర్తి చేసి స్వామిని ప్రతిష్ట చేసినాం. ప్రతిష్ట చేసిన తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటేనే మనం ఎన్నో మొక్కులు మొక్కుతాం. ఇవాళ మరి ఆ సూర్య చంద్రార్కం ఉన్నంతసేపు ఉండేటువంటి ఆలయం అందరికీ మంచి జరగాలి, అందులో మనం ఉండాలి అనే ఒక మంచి సత్సంకల్పంతో ఆ రోజు నేను స్వామి ఏ ఆటంకం లేకుండా ప్రతిష్ట జరిగితే ఇక్కడ నుంచి నేను పాదయాత్రగా వస్తానని చెప్పి ఆ రోజు నేను పాదయాత్ర మొక్కు కూడా నేను పూర్తి చేసుకున్నా. ప్రతిష్ట అయిన తర్వాత ఎలక్షన్ ఓడిపోయినప్పటికీ కూడా కొంతమంది ఎన్నో మాట్లాడడం జరిగింది. అయినా కూడా మనం మొక్కినటువంటి మొక్కుని సంకల్పాన్ని నెరవేర్చాలని చెప్పి భూపాలపల్లి నుంచి మరి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ఒక జెండా తీసుకొని ఎన్నో ఇబ్బందులైనాయి. నేను అనుకున్నా నేను ఇంత స్ట్రాంగ్గా ఉంటా, నాకు ఏ ఇబ్బందులు రావనుకున్నా. కానీ ఆ వెంకటేశ్వర స్వామి నన్ను ప్రత్యేకంగా పరీక్షించిండు, ఈమె నడవగలుగుతుందా నడవలేదా అని. ఎన్ని ఇబ్బందులైనా మరి ఆ సంకల్పాన్ని నెరవేర్చి స్వామి భూపాలపల్లిలో ఆలయం కట్టినాము, దినదినాభివృద్ధి జరిగి అంతా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, ప్రాంతం బాగుండాలి, ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలని మరి ఒక వేడుకొని స్వామిని దర్శించుకొని వచ్చిన. మరి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి తరుణంలో, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఇవాళ అదృష్టం బాగాలేక మేము ఓడిపోయినాం. ఇవాళ అదృష్టం బాగుండి గెలిస్తే సంతోషం. కానీ ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఆలయంలో వచ్చి రాగానే 15 రోజులలో ఇది చెరువు శిఖంలో కట్టినారు, దీని మీద డబ్బులు దండుకున్నారు, దీని మీద ఇంకేమో చేసినారు, దీన్ని గవర్నమెంట్ నిధులు వాడుకున్నారు అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు గెలిచినటువంటి నాయకులు వెంటనే ఒక దాడి చేస్తూ ఆలయం మీదకి రావడం జరిగింది. ఆ రోజు మరి రమణారెడ్డి గారు మేము అందరం కూడా వ్యతిరేకించి మీరు దేంతోని వచ్చి వాళ్ళ మీరు ఆక్రమించుకుంటారని మేము అడిగితే ఆ రోజు కోర్టుని వాళ్ళు ఎండోన్మెంట్ నుంచి ఒక నోటీస్ పంపడం జరిగింది. ఆ నోటీస్ని ఆధారం చేసుకొని మేము కూడా కోర్టులో వేయడం జరిగింది. కోర్టులో 2 రోజులలో తీర్పు జడ్జిమెంట్ వస్తుంది అనగా పట్టుబట్టి ఎవరు లేని సమయంలో 7:30 ప్రాంతంలో పొద్దున్నే వచ్చి హుండీలకు తాళమేయించి మరి అరాచకమైనటువంటి కార్యక్రమాలు ఆనాడు జరిగినాయి. ఆనాడు జరిగిన తర్వాత తీర్పును చూసిన తర్వాత సద్దుమణిగింది. తీర్పు ఏమని ఇచ్చింది? ఇది ఎవరో ఒకరు ఆలయం కట్టేటప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటే మన ఇల్లని కడతాం, ఆలయం కట్టేటప్పుడు ఎవరో ఒకరు ముందు పడాలి, కట్టాలి, దీనికి ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మరి వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చూసుకుంటారు. మరి ఇక్కడ జరిగేటువంటి ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాళ్ళే చూసుకుంటారని కూడా జడ్జిమెంట్ రావడం జరిగింది. మరి వాళ్ళ ఏమైంది అసలు? ఎందుకు ఈ ఎండోన్మెంట్ వాళ్ళని ప్రవేశపెట్టడం ఎందుకు? ఇదంతా ఏం జరుగుతుంది అసలు? ఇవాళ భూపాలపల్లిలో క్యాంప్ ఆఫీస్ అదే సర్వే నంబర్లో లేదా? ఆర్ఎన్బి ఆఫీస్ అదే సర్వే నంబర్లో లేదా? ఇవాళ కలెక్టర్ ఆఫీస్ లేదా? ఇవాళ ఒక గుడి కట్టడం తప్ప మీరే ఒకసారి ఆలోచన చేయమని ఇవాళ మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ ఎవరైతే వచ్చి ఆలయంలో పూజలు జరగొద్దు, వీళ్ళను మరి జైళ్ళల్లో పెట్టాలి, పక్కన అర్చక స్వాముల కోసం కట్టినటువంటి క్వార్టర్స్ ఏదో ఆక్రమించుకున్నామని, ఇంకేదో చేసినామని దాని మీద కేసులు పెట్టి మా మీద కేసులు పెట్టి ఇది ఎంతవరకు సమంజసము? అసలు ఏం కార్యక్రమం జరుగుతూ ఉన్నది అని ఒకసారి మిమ్మల్ని అందరినీ చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులని, ఇక్కడ ఉన్నటువంటి భగవద్భక్తులని అందరినీ కూడుకొని ఒక పెద్ద కమిటీగా ఏర్పాటు చేసి మరి ఇదే అక్కడ ములుగుకి వెళ్ళి దీన్ని వెంకటేశ్వర స్వామి ఆలయం ట్రస్ట్ అని కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారంట ఆయన భార్య మీద మరి ట్రస్ట్ ఏర్పాటు చేసిండ్రని. ఇవాళ దయచేసి పేపర్లు వస్తున్నాయి, మీకు చూపిస్తా. ఇవాళ నా మీద ట్రస్ట్ నాకేదో ఏర్పాటు చేసుకోవాలని కాదు, ఇవాళ వాళ్ళ దగ్గరే ఉన్నాడు అనిల్ అనే వ్యక్తి, ఒక మరి షావుకారి బిడ్డ, కాస్తో కూస్తో భక్తిభావం ఉంటుందని చెప్పి ఆయననే శాశ్వత ధర్మకర్తగా కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు అవన్నీ చూపిస్తా.